నమస్తే అండి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎందుకని ఏ విధంగా బాగుందంటున్నారు? ఇది సామాన్యుడికి అప్లికేషన్ పెట్టుకుంటే జరుగుతుంది. హ్మ్. ఇంతకు ముందు 10 సంవత్సరాల్లో రేషన్ కార్డుకి అప్లై చేసినా దిక్కుమొక్కు లేదు. హ్మ్. ప్రతిసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ 50 రూపాయలు 100 రూపాయలు కట్టించుకొని వందల వేల కోట్లు దుబ్బేశారు. హ్మ్. ఆ రిసిప్ట్ ఇస్తారు. హ్మ్. ఆ రిసిప్ట్ ఇచ్చి మళ్ళీ దాని తీరిపోతే ఈ సంవత్సరం అయిపోయింది, ఈ ల్యాబ్స్ అయిపోయింది, మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అంటారు. హ్మ్. అంటే ఇప్పుడు ఉన్న అవసరమా? దాంట్లో మార్పులు ఏమైనా గమనించారా ప్రస్తుతం ఉన్న ఇప్పుడు మార్పులంతా చాలా మార్పులు. చెరువులు ఈ కబ్జాలన్నీ చేసి దాంట్లో ఉండే వాళ్ళకి ఇల్లు లేకపోతే కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేస్తున్నారు. హైడ్రా సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందా? చాలా ఉపయోగం ఉంది. ఎలా? ఎలా అంటే ప్రకృతిని కాపాడేందుకు, మనం ప్రకృతిని కాపాడేందుకే ఇట్లా దాన్ని ఏమంటున్నాము మనం, ఈ బ్రిడ్జీలు అవన్నీ కొట్టి ఏదో చేస్తున్నాం ఎన్విరాన్మెంట్ లో. ఓకే. ఇది పాడైపోతా ఉంది, దీంతో పాటు దాన్ని కూడా పోటీ చేస్తే ఏమి ఉండదు మనం. హ్మ్. కాబట్టి మనం ఎప్పుడు ఆ. అయితే మళ్ళీ ఈ విధంగా చూసుకున్నట్టయితే సామాన్యులకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నోటీసులు ఇవ్వకుండా ఇలా తీసివేయడం, కూల్చివేయడం అనేది కూడా అది ప్రాబ్లమే కదా. ప్రాబ్లం అనేది ఎప్పుడు కాదమ్మా. వాళ్ళు ఏం సొంతంగా ఏమే ఆడ జాగాలు, ఇప్పుడు ఒక గజం కొనాలంటే 60,000 70,000. అక్కడ చెరువులో ఏముంది, ఎవడు ఉండదు, ఇల్లు కట్టేసుకొనేసి నేను 10 ఏళ్ళు ఉన్నాను నాకు ఇచ్చేయంటే అది ఎలా కుదురుతుందండి? మరి అలా ఉంది. అప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఇండ్లు కూలగొట్టడం, దాన్ని మళ్ళీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేస్తున్నారు. మేము పోము ఇవ్వమంటే అది మీ ఇష్టం. ఇంతకు ముందు అదే మరి తమిళనాడులో మూసిరెవరు అన్నారు, తమిళనాడు